సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడల ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడల ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడల ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడల ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా నిన్ను వెన్నంటగానే ఆకల మార్గము కనిపించలే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆకల మార్గము కనిపించలే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం 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 నీకే స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోక తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి గడిచిన ఆదివారం నుండి ఇంతవరకు మమ్మల్ని అతి మిక్కిలిగా నీ రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ఇదిగోండి తండ్రి ఈ రోజైతే ఏదైతే యేసయ్య నీ వాక్యం మాకు వినబడుతుందో నీ మర్మాన్ని మాకు ఇంకా బయలుపరచడానికి యేసయ్య మాకు ఇస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రముల తండ్రి యేసయ్య నీ స్తుతులతో నీ ఆరాధనతో మేము చప్పట్లు కొడుతూ నేను కనపరిచే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఈ రోజు జరగబోయేది ప్రతి ఆరాధన కూడా యేసయ్య ప్రతి వాక్యం కూడా మేము యేసయ్య ఆ చింతలో నుండి యేసయ్య నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఎదిగించమని ప్రతి వాక్యం ప్రతి జీవంతో మాకు నిండి ఉండేలాగా మా హృదయాలను నీకు అర్పించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసయ్య చిన్న ప్రార్థనని పాదాల చెంత అడిగి వేడుకుంటూ బ్రతుకులాడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంత పైన వాడవు మనవుని రూపమెత్తావు అది ఎంత పైన వాడవు మనవుని రూపమెత్తావు పరలోకమును
లోకాలన్నీ ఏలేలా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు లోకాలన్నీ ఏలేలా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీరెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీరెంత దీన మనసు నీకెంత ఘనత యేసు ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు చీకటిలో ఉన్న నా స్థితిని చూచి నీవు వేకువ వంటి వెలుగు వంటి దర్శనమిచ్చినావు చీకటిలో ఉన్న నా స్థితిని చూచి నీవు వేకువ వంటి వెలుగును దర్శనమిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముదై నిలిచెదా ప్రతి విషయం నీ
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే, అందరికీ సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు, ఆది అంతమైన పరలోకనాథుడు. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు, ఆది అంతమైన పరలోకనాథుడు. ఆది అంతము వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు, అనాది నుండి జ్ఞానముగా సృష్టి క్రమము నడిపించినాడు. ఆది అందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు, అనాది నుండి జ్ఞానముగా సృష్టి క్రమము నడిపించినాడు. అన్నింటిని కలిగించిన మహారాజు అన్నింటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. అన్నింటిని కలిగించిన మహారాజు అన్నింటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే, అందరికీ సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. పాపము లేని సుగుణాల సుందరుడు, శాపము పాపను జన్మించి చూడు. పాపము లేని సుగుణాల సుందరుడు, శాపము పాపను జన్మించి చూడు. నిత్యమందు నీతి సూర్యుడు సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు, ప్రేమను పంచే పావనాత్ముడు పశుల పాకలు పవలించినాడు. నిత్యముందు నీతి సూర్యుడు సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు, ప్రేమను పంచే పావనాత్ముడు పశుల పాకలు పవలించినాడు. సర్వాధికారి అయిన మహారాజు దీనులుగా దీవెనగా దిగి వచ్చినాడు. సర్వాధికారి అయిన మహారాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు, దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే, అందరికీ అదో సంతోషమే, ఆశ్చర్యమే ఇది అద్భుతమే, యేసు జననం అద్భుతమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు,
విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన. కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను. కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఆమేన్. అందరూ లేచి నిల్చోండి. ఆరాధనకు యోగ్యుడు మన యేసయ్య. నిత్యము ఆయన్ని స్తుతించుకుందాం. ఆయన మేలులు మనం మరువకూడదు. ఎల్లప్పుడూ స్తుతి మనం పాడాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెల్లించినా అవి లెక్కలేనన్ని కూడా సరిపోవు. మనం ఎంత చెల్లించుకున్నా కూడా సరిపోవు. ఆయన అంటే మన మేలుల కోసం, మన దీవెన కోసం ఆయన మన కిందకి వచ్చి మరి మన కోసం శిలువయాగం చేసి ఆయన అంత రుణం లేకుండా కూడా తీర్చినందుకు ఆయనకి ఎంత ఆరాధన చెల్లించినా మనకు సరిపోదు. మన హృదయాన్ని ఆయనకి అర్పించి మనం ఆరాధన జరుపుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుకుంటివి.
ధనవంతులగా చేయుటకు దారిద్ర్యతలను భరించినారు. ధనవంతులగా చేయుటకు దారిద్ర్యతలను భరించినారు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ దయలను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ దయలను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి యేసయ్యా నీకే వందనములు వందనములు వందనములు. ఇదిగోండి తండ్రి మధ్యలో ఉన్న ప్రార్థన ప్రేయర్ చేస్తారు. స్తుతి 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 స్తుతులైన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, రాజానికి స్తోత్రములు తండ్రి. నాయన నువ్వెంత మంచి దేవుడు తండ్రి. నాయన గత కాలం అంతా కాచి కాపాడు తండ్రి. ప్రభు నాయన నేను ఎక్కడ చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను నాయన. నాయన దేవానికి స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నాయన ఏఎన్సీ తండ్రి చర్చి ద్వారా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు నీ సన్నిధి తండ్రి మా మధ్యలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నాయన యేసయ్య. నాయన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు నాయన కావలసిన వర్తమానాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను రాజా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి యేసయ్య. నాయన ఇక్కడ కాకుండా తండ్రి ప్రభు నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వాళ్ళ మధ్యన ఉంటానన్నావు తండ్రి. నాయన ఇదిగో నాయన మా మధ్యలో ఉండి మేము సంచారం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ కళ్ళు దృష్టి మాపై ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు ఆర్ఎం సెంచరీ ద్వారా తండ్రి ప్రభు నాయన దేవ ఇదిగో నాయన అనేక మంది తండ్రి ప్రభు నాయన దేవ నాయన మంచి స్థలం దొరికి తండ్రి నాయన అనేక మంది జనాలు తండ్రి వచ్చి తండ్రి నీ వాక్యం వినడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మంచి స్థలాన్నిగా దయచేయమని అడుగుతున్నాను రాజానికి స్తోత్రం తండ్రి. యెహోవా రాజా నాయన దేవానికి స్తోత్రం తండ్రి. నాయన పెట్టుకోవడానికి తండ్రి ప్రభు నాయన 10 మంది వినడానికి తండ్రి ప్రభు నాయన మంచిది తండ్రి ప్రభు నాయన ఏదైతే దయచేస్తావో అదే కానీ తండ్రి ప్రభు నాయన మాకు కావాలి తండ్రి. యెహోవా రాజా నీకు స్తోత్రం తండ్రి. నాయన ఆశపడే ప్రాణం తృప్తిపరిచిన దేవుడు తండ్రి ప్రభు నాయన యెహోవా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. వాళ్ళ ఆలోచనలు ఏమి ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభు నాయన
సమస్త మెరిగిన దేవుడు తండ్రి నాయన, నన్ను చూచిన దేవుడు తండ్రి ప్రభు నాయన, నాయన వాళ్ళు అనుకుని తండ్రి సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నాయన. యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి నాయన. యెహోవా రాజా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభు నాయన, ఇదిగో నాయన ఆరం న్యూస్ సెంచరీ ద్వారా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దీన్ని అప్పచెప్పుకుంటూ యేసునామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. Happy Christmas in advance. Happy Christmas. ఈ మధ్యన చాలా ఎక్కువ క్రిస్మస్ క్యారల్స్ యాక్టివిటీకి పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు. బాగా ఏంటి ఆశీర్వదించబడుతున్నారు కదా? బాగా ఆశీర్వదించబడుతున్నారా లేదా? కొత్త వాక్యాలు నేర్చుకుంటున్నారు, బాగా ఆశీర్వదించబడుతున్నారు అనేది నాకు విషయం. చిన్న ప్రార్థన. ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మేలు చేసిన రాజా, ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త, ఇదిగో తండ్రి, ఈ మీ వాక్య పట్టణంలోకి ముందు వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి, మీరే మాకు తోడుగా ఉండండి. ఏదైతే వాక్యం మేము చదువుతున్నామో ఆ చదివే వాక్యంలోని మర్మాలను మేము తెలుసుకొని మా జీవితంలో అన్వయించుకునేలాగా మీ తోడ్పాటు మాకు ఇవ్వండి యేసయ్య. ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీరు మెండుగా వాళ్ళని దీవించండి. మీ వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ఆ మనసుని, ఆ మానసిక స్థాయిని వాళ్ళకి ఇవ్వండి. చెప్పే మంచి మాటలు నా నోటి నుంచి కాదు, మీ జ్ఞానం ద్వారా వచ్చేలాగా మీ పరిశుద్ధాత్మ తోడు నాకు ఈ వాక్య పర్యంతం ఉండమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన అంశం ఏంటంటే ఇంకా ఒకటి మిగిలి ఉంది. అంత నాతో చెప్పండి, ఇంకా ఒకటి మిగిలి ఉంది. మళ్ళీ ఇంకోసారి, ఇంకా ఒకటి మిగిలి ఉంది. జనరల్గా మనం ఈ రిలీజియస్ హ్యాబిట్యూడ్ అంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి సండే చర్చ్కి వెళ్తాం, అవును కదా? సండే చర్చ్కి వెళ్తాం, పాస్టర్ గారితో మాట్లాడతాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తాం, బైబిల్ వాక్యాలు చదవమంటే చదువుతాం, ఆ వాక్యము వింటాం, విని ఇంటికి వస్తాం. అవి మాత్రమే కాకుండా క్రిస్టియన్స్ అని చెప్పి మనకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా మనం చేస్తుంటాం. వాటితో పాటు మంచి పనులు కూడా చేస్తాం. బేసికల్గా క్రిస్టియన్స్ అనేవాళ్ళు దేవుని భయం ఉంటుంది. దేవుని భయం వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. అంటే మనం ఏ మాట మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, ఆ దేవుడు ఏమంటాడు, దేవుని ఆజ్ఞ మేరకు మనం చేస్తున్నాం లేదా, మన తలంపులు ఆ మేరకు ఉన్నాయా లేదని మనం ఆలోచించుకుంటున్నాం. అయితే మనం ఎన్ని చేసినా, మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా సరే ఇంకా ఒకటే మిగిలి ఉంటుంది. అదే ఈరోజు మన అంశం అన్నమాట. ఒకసారి బైబిల్ తీసి యెషయా గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం ఒకసారి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా అతిక్రమములన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మా నీతి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. అవి ఎలాంటి మురికి గుడ్డలు? ఇప్పుడు బైక్లు సర్వీస్కి ఇస్తాం, చైన్కి గ్రీజ్ ఉంటుంది, లేదా మనకి ఇప్పుడు లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్కి గ్రీజ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎక్కడెక్కడ డస్ట్ ఇలా పట్టింది అనుకోండి, ఆ డస్ట్లో ఇలా దులుపుకుంటే కొన్నిసార్లు పోతుంది, లేదా కడుక్కుంటే పోతుంది. ఈ బైక్ చైన్స్ వాటికి పట్టిన గ్రీజులు అవి కానీ ఏదైనా గుడ్డలు కంటిందంటే అది ఎలా ఉంటుంది? అది దాన్ని ఉతికినా సరే, ఎన్ని సర్ఫెక్సల్ వేసి ఉతికినా సరే, అది ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఆ మరక దానికి ఉండిపోతుంది. ఏమంటున్నాడు దైవజనుడు? మా నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉన్నాయి. అంటే మనం చేసేవి కార్యాలు అసలు ఎలాంటివి అంటే, మనం ఏ తలంపుతో చేస్తున్నాం, దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ ఆజ్ఞలకి అధిపతి ఎవరు? అర్థమైందా? ఇప్పుడు మురికి గుడ్డల వలె ఉన్నాయి. అవేమి మన చెడ్డ కార్యాలు కూడా కాదు, అర్థమైందా? మనం చేసే ఆజ్ఞను పాటించడం కూడా కాదు. ఆజ్ఞను పాటిస్తున్నా మనం ఏదైతే ఈ క్రిస్టియన్ లైఫ్లో ఉంటూ మనం లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నామో ఆ వాక్యాలే, ఆ నీతి పనులే మురికి గుడ్డల వలె ఉన్నాయంటే దేవుని దృష్టిలో మనం ఇంకెంత బాగుండాలి అని అర్థం. సో ఆజ్ఞలన్నీ పాటించినప్పటికీ, రోజు చర్చికి వెళ్తున్నప్పటికీ, వాక్యం ప్రేయర్ చదువుతున్నప్పటికీ ఇంకా ఒకటే మిగిలి ఉంది. ఇప్పుడు దావీదు ఉన్నాడు, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు, అవునా కదా? దేవుని హృదయానుసరుడని పేరు తెచ్చుకున్నాడు, ఏ ప్రార్థన చేయకుండా ఏ పని మొదలు పెట్టాడు. అలాంటి దావీదు కూడా పాపం చేశాడా లేదా అంటే ఇంకా ఒకటే అది మిగిలే ఉంది. సొలొమోను రాజు
అతనంత జ్ఞానము ఐశ్వర్యము ఎవరికి లేదు. కానీ బహుమంది భార్యల వల్ల, అందులో కొంతమంది వల్ల విగ్రహార్థకుడిగా మారిపోయిన సంఘటన కూడా ఉంది. అంటే ఇన్ని చేసినా సరే అతనిలో కూడా ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మిగిలే ఉంటుందేమో. అలా ఉండకుండా మనం ఏం చేయాలనేది ఈరోజు వాక్యం తెలుసుకుందాం. ఓకే, అందరూ ఒకసారి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆయన బయలుదేరి ఆ, మార్గమున ఉమ్, పోవుచుండగా ఉమ్, ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఉమ్, ఆయన ఎదుట ఉమ్, మోకాల్లోని ఉమ్, సద్బోధ కూడా ఉమ్, నిత్య జీవమునకు ఉమ్, వారసుడగునకు ఉమ్. నేనేమి చేయుదున. ఇప్పుడు ఏంటి, యేసయ్య మార్గంలో బాగుచుండగా, అంటే యేసయ్య తన పని తను చేసుకుంటుండగా ఈ ప్రతి లైన్ ప్రతి మాట మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది యేసయ్య తానుగా అబ్జర్వ్ చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి, యేసయ్య కోసం జనాలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అయితే యేసయ్య తానుగా వెళ్ళిపోతుంటే ఒక యువకుడు ఎలా వచ్చాడు, పరిగెట్టుకుంటూ వచ్చాడు. అంటే యేసయ్య ఎక్కడ మిస్ అయిపోతాడేమో, యేసయ్యతో కంపల్సరీ మాట్లాడాలి, తాను వెళ్తుండగా ఎక్కడ వెళ్ళిపోతాడేమో, తను మిస్ అయిపోతాడని చెప్పి పరిగెట్టుకొని వచ్చాడు. అయితే తన మనసులో ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బలంగా లేదనుకో పరిగెట్టుకొని వస్తాడు, ఒకవేళ కనిపిస్తే మాట్లాడదు, లేకపోతే లేదన్నట్టు ఉంటాడు. కానీ పరిగెట్టుకొని వస్తున్నాడు అంటే కంపల్సరీ యేసయ్యని చేరాలని ఆ కోరిక ఉందని మనం గ్రహించాలి. ఇక్కడ వచ్చి ఏం చేశాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. అంటే ఆయనలో భయభక్తులు కూడా ఉన్నాయి. అంటే యేసయ్యతో ఏదో మాట్లాడాలని కోరిక ఉంది, పరిగెట్టి వచ్చాడు, ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడంటే భయభక్తులు కూడా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సంఘటనలు ఏం జరిగిందో మనం చూద్దాం. హత్త మాత్రమే కాకుండా ఏమంటున్నాడు, సద్బోధకుడా, అంటే యేసయ్య ఎవరో తెలుసు అన్నమాట. అంటే సద్బోధకుడు అంటే మంచి బోధించేవాడు అని చెప్పి ఈయన గ్రహించాడు యువకుడు. అది గ్రహించాడు కాబట్టి సద్బోధకుడా అని పిలిచాడు. పిలిచి నిత్య జీవము నాకు మాకు అచ్చవన్న న్యాయాలయం ఒకసారి నిత్య జీవమునకు ఉమ్. వారసుడగునట్టుకు నేనేమి చేయుదునని ఆయన అడిగినాను. అంటే నిత్య జీవముకి వాసన అవ్వాలనే కోరిక ఇందులో ఉంది. ఇప్పుడు పరిగెట్టుకోవడానికి ఏదో కోరుకుంటుంది అన్నాను కదా నేను, అది ఇదే కోరిక అనమాట. ఏం కోరిక, నిత్య జీవంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యేసయ్య సిలువ మీద ఉండేటప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, అందులో ఒకడు నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకోలేవా అని చెప్తున్నాడు. ఇంకొక అతను ఏమన్నాడు, నువ్వు నిత్య జీవంలో నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే అదే నిత్య జీవం. జీసస్ అనేసరికి మనకి ఏం గుర్తు రావాలి, రక్షణ గుర్తు రావాలి. ఆ రక్షణని వీడు గుర్తించాడు కాబట్టి నిత్య జీవనానికి నేను ఏం చెయ్యాలి, నిత్య జీవనం నాకు కలగాలంటే అని అడిగాడు. ఆ తర్వాత వాక్యం చదువు. ఆ యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. అయితే మనం ఏమనుకుంటాం, ఇలా క్వశ్చన్ వేసిన వెంటనే యేసయ్య ఇప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటాను, తిరిగి ఆన్సర్ క్వశ్చన్ రూపంలో ఎక్కువ వస్తుంది, ఎక్కువ శాతం. మన యేసయ్యకి పరిసయ్యులు ఏమని అడిగారు, యేసయ్యని ఇబ్బంది పెడదామని అడిగారు. పురుషుడు తన భార్యని విడనాడిట అది కరెక్టా కాదా అని అడిగారు. ఏ ఉద్దేశంతో అడిగారు వాళ్ళు, యేసయ్యని శోధిద్దామని అడిగారు. కానీ దేవుడు ఏమన్నాడు, మోషే మీకేం చెప్పాడు అని అడిగాడు. అంటే ఇప్పుడు కూడా యేసయ్య క్వశ్చన్స్ రూపంలోనే ఆన్సర్స్ చేస్తాడు. ఆ క్వశ్చన్ చేయడం వల్ల మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ కరెక్టా కాదా, మనం కరెక్ట్ ఉద్దేశంతో క్వశ్చన్ అడుగుతున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని ఒకటి అడిగితే ఈయనేమన్నారు, యేసయ్య నన్ను ఎందుకు సద్బోధకుడు అని పిలుస్తున్నావు, దేవుడు తప్ప మరెవరు సత్పురుషుడు లేడు అని పదం వాడుతాడు. సద్బోధకుడు అని ఒకడు అన్నప్పటికీ సత్పురుషుడు లేడు అని చెప్పాను. అంటే అక్కడ ఆపడం అనేది నేను సత్పురుషుడిని కాదు లేకపోతే నేను సద్బోధకుడిని కాదు అనేది యేసు ఉద్దేశం కాదు. అంటే బైబిల్ని మనం ఎలా చదవాలంటే దేవుడు ఎందుకు అక్కడ ఆపాడు అనేది మనం బైబిల్ చదివేటప్పుడు అలాంటి సంఘటన రాగానే మనం అక్కడ బైబిల్ కాసేపు ఆపి మనం ప్రార్థన చేయాలి. దేవుడే ఎందుకు ఇలా సత్పురుషుడిని నేను కాదన్న మీనింగ్తో ఎందుకు ఉంది, దేవుడు అలా అన్నాడు కదా అని చెప్పి. అంటే ప్రతి మాటని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనే మనం దేవుని వాక్యాన్ని బలంగా ఆచరించడానికి వీలవుతుంది. అందుకని చెప్పి దేవుడు తప్ప ఇంకెవరు, అంటే నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పి దేవుడు చెప్పాడు కదా, ఆ విధంగా దేవుడు తప్ప ఇంకెవరు లేరని చెప్పి జరిగింది. అంటే ఏంటి, ఈయనలో ఒక కోరిక ఉంది, యువకుడు నిత్య జీవం ఉండాలి, పరిగెట్టుకొని వచ్చాడు, మోకరు వెళ్ళాడు, అయినా సరే ఇంకేదో మిగిలి ఉంది. ఈరోజు మన అంశం ఏంటి, ఇంకా ఒకటి మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న దాన్ని బయటికి తీయడానికి యేసయ్య ఏంటంటే సత్పురుషుడా అని చెప్పి నన్ను ఎందుకు సంబోధిస్తున్నావు, దేవుడు అక్కడే సత్పురుషుడు అని చెప్పి అన్నాడు. తర్వాత నరహత్య చేయవద్దు,
వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు మన ఆజ్ఞలు నీకు తెలియను కదా. తెలియదు కదా. ఇప్పుడు ఏంటి, ఏమడిగాడు మనోడు? పరిగెట్టి వచ్చాడు, కోరిక ఉందని అర్థమవుతుంది, బలంగా ఉంది ఆ కోరిక, మోకాళ్ళ మీద ఉన్నాడు అంటే దేవుడి మీద భయభక్తులు ఉన్నాయి, సద్బోధకుడు అని పిలిచాడు అంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసు. అంతా జరిగిన తర్వాత తనకేం కావాలి? నిత్య జీవంలో చోటు కావాలి. కానీ దేవుడు ఏమడిగాడు? నన్ను ఎందుకు అలా పిలుస్తున్నావు? దేవుడు అక్కడే అంటే దేవుడిని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుడిని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నేను చెప్పాల్సిన పని లేదు, అది నీకే తెలిసిపోద్ది. కానీ అడిగాడు కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? ఈ ఆజ్ఞలన్నింటినీ మళ్ళీ గుర్తు చేశాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఆజ్ఞలు నీకు తెలియదా అనలేదు, ఒక్కొక్క ఆజ్ఞ విడమర్చి మరీ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యువకుడిని దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ప్రేమించాడు అన్నమాట. ఆ మాట మళ్ళీ వస్తుంది. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించిన వాళ్ళకి మనం చిన్న చిన్న మాటలతో కాకుండా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం, అవునా? అందుకని వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, ఇలాంటివన్నీ ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలీదా అని అడిగాడు. ఆ తర్వాత అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాల్యం నుంచి ఇవన్నీ చేస్తున్నాడట. అంటే మనకి కొన్ని అయితే బయట నుంచి చూసే వాళ్ళకి ఏమవుతుంది? బయట నుంచి చూసే వాళ్ళకి అన్ని ఆజ్ఞలు, ఇప్పుడు చర్చి గోయింగ్ పీపుల్ ఉంటారు కదా, బయట వాళ్ళు ఉంటారు చర్చి గోయింగ్ అని అంటే ఈ చర్చిలో ఉండే రూల్స్ అన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు, దేవుని ఆజ్ఞ వీళ్ళు ఫాలో అవుతున్నారని ఉంటుంది. కానీ లోపల వాళ్ళకి ఎలాంటి తలంపులు ఉన్నాయి? లేకపోతే ఆ ఏవైతే ఆజ్ఞలు పాటిస్తున్నారో ఆజ్ఞలకు అధిపతి ఎవరు? ఈయన ఇంకేదైనా ముడిపట్టుకొని ఉందా, ఇంకా ఏదో ఒకటి మిగులుందా అనేది మనకు తెలియదు కదా. ఒకసారి ఏమైందంటే నేను అదే చెప్పబోయాను, నేను మనం మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు స్త్రీలు ఒక చర్చికి వెళ్తారు. అయితే అందులో ఒక ఆమె నిరాడంబరంగా ఉంటుంది, తెల్ల చీర కట్టుకొని మినిమం గాజులేమో మినిమం పెట్టుకొని ఎక్కువ ఆడంబరం, ఎక్కువ మేకప్, ఎక్కువ హంగామా లేకుండా వెళ్తుంది అన్నమాట. ఇంకొక ఆమె మాత్రం చాలా మోడర్న్గా రెడీ అయ్యి వెళ్తారు. రోజు వాళ్ళు ప్రతి ఆదివారం ఒకరినొకరు చూసుకొని ఈ ఒకరినొకరి గురించి లోపల మనసులో అనుకోండి, బయటికే అనరు, ఇద్దరు ఒకే చర్చికి వెళ్తారు. అయితే ఈమెమనుకుంటుందంటే ఈ బాగా మోడర్న్గా తయారయ్యే అమ్మాయి ఆమెలాగా నేను సింపుల్గా ఉండలేకపోతున్నాను, నాకు ఇవంటే ఇష్టం కదా, ఈ బట్టలు వేసుకొని దేవుడు నా గురించి ఏమనుకుంటాడో, నేను మంచిగా లిప్స్టిక్ వేసుకుంటాను, ఇంకేదో చేస్తున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, ఆమె అంత చాలా నిరాడంబరంగా ఉందని చెప్పి ఆమె గురించి ఈ స్త్రీ అనుకుంటున్నారు. అట్నుంచి వచ్చి ఈ స్త్రీ నుంచి ఆమె అనుకుంటుందంటే నేను ఇంత నిరాడంబరంగా వస్తున్నాను కదా, అయినా సరే నాకు మేలు సగమే జరుగుతున్నాయి, నాకు ఆన్సర్లు కొన్నే తెలుస్తున్నాయి, ఆ అమ్మాయి తనకు నచ్చినట్టుగా వస్తుంది కదా, ఆ అమ్మాయికి ఆశీర్వాదం దొరుకుతుందా లేదా, నాలాగుంటే దొరుకుతుందా, ఏది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని చూస్తాడు? ఆడంబరం లేనిది బయటికే మనకు అనిపిస్తుంది, కానీ నేను ఆడంబరం లేకుండా ఉన్నానని చెప్పి ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది. ఆ ఎదుటి వ్యక్తిని ఏముంది, తను ఇలా మేకప్ అయిపోయి అదైపోయి ఇదైపోయి వస్తుంది కాబట్టి అవి కరెక్ట్గా వస్తుందో లేదా అని చెప్పి ఈవిడ అనుకుంటుంది. కానీ ఈ బాగా మోడర్న్గా రెడీ అయిన అమ్మాయి ఏమంటుంది? నేను ఆవిడలాగా రాలేకపోతున్నాను దేవుడా, నన్ను క్షమించంటుంది. అంటే మన హృదయం లోపల చూసే దేవుడు. వీడేమంటున్నాడు యువకుడు? నేను చిన్నప్పటి నుంచి అవన్నీ పాటించాను అంటున్నాడు. అంటే వీడు జపాలు చెప్తాడు, ప్రేయర్లు చేస్తాడు, క్యారల్స్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు వీడు. కానీ వీడు లోపల ఏం చేస్తున్నాడు తెలియదు. అది బయటికి తీయడానికి దేవుడు ఏమన్నాడంటే ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియవా అని చెప్పాను. అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను సార్. నెక్స్ట్ యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి పొదువుగా ఉన్నది ఏమన్నాడు? ఇంకా ఒకటి పొదువుగా. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, దావీదుకి కూడా అన్నీ చేశాడు, ఇంకొకటి లోపం. ఏంటిది, మన సొలొమోన్ చక్రవర్తి కూడా అలాగే చేసాడని ఇంకొకటి ఉంది. అలాగే మనం అన్ని పనులు చేసి, ఇప్పుడు పేతురు ఉన్నాడు, యేసయ్యను వెంబడించాడే లేదా, అయినా సరే 3 సార్లు నువ్వెవడో తెలియదు అన్నాడు, అంటే ఇంకోటి ఏదో లోపం ఉంది. అలాగే ఇప్పుడు ఇస్కరియోతు యోధ అన్నాడు, యేసయ్యనకే తిరిగాడు, అన్ని ప్రసంగాలు విన్నాడు, మనీ మానిటరైజింగ్ చేశాడు, వాళ్ళకి వచ్చే చందాలు అవి పెట్టాడు, భోజనాలన్నిటి ఏర్పాట్లు మనోడే చేసేవాడు. ఆఖరికి ఏం చేశాడు? నాణ్యాలకు ఆశపడి, అంటే ఇంకా ఏదో అలా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ యేసయ్య? అతను చూసి అతను ప్రేమించినట్ట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇంకోటి, మనం కూడా కొన్నిసార్లు అన్నీ చేసాం అనుకుంటాం, కానీ ఇంకోటి ఏదో ఉండిపోతుంది. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించిన మాండు ఇలా పరిగెట్టుకొని వచ్చాడు, నిత్య జీవనం దారేదని అడిగాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, దేవుణ్ణే స్వయంగా అడుగుతున్నాడు, సద్బోధకుడు అని పిలిచాడు. ఇవన్నీ చూసి దేవుడు
స్వతహాగానే దేవుడు ప్రేమించే దేవుడు మన దేవుడు. అందుకని ఆ యువకుడిని చూసి ప్రేమించి అప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీవు వెళ్ళి ఉమ్, నీకు కలిగినవన్నీ ఉమ్, అమ్మి ఉమ్, బీదలకిమ్ము, ఉమ్, పరలోకమందు ఉమ్, నీకు ధనం కలుగును, ఉమ్, నీవు వచ్చి ఉమ్. నన్ను వెంబడించుమని చెప్పాను. అప్పుడు ఏమి చేసేసాడు? అయితే యేసయ్య అడిగాడు, నీకు ఈ ఆజ్ఞలన్నీ తెలుసా అని చెప్పి. అయితే ఈయనేమన్నాడు? నేను చిన్నప్పటి నుంచే అవన్నీ పాటిస్తాను, ఇంకా ఒకటే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని బయటకు తీయడానికి దేవుడు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి నాకు ఆస్తి ఉందని చెప్పాడా? కానీ దేవుడికి తెలుసు. నన్ను సద్బోధకుడు అని పిలవకు, దేవుడు అక్కడే అంటే నువ్వు కూడా కాదు అని అర్థం. నన్ను పిలవకు అనేసి అన్నాడంటే నువ్వు కూడా కాదు అని అర్థం. నేను ఆజ్ఞాన్ని పాటిస్తానంటే అయితే నువ్వు వెళ్ళి నీ ఆస్తినంతా పేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నన్ను వెంబడించన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆ యువకుడు? నెక్స్ట్ లైన్లో ఉంటుంది. నెక్స్ట్, అతడు మిగులు ఆస్తి గలవాడు ఉమ్, కనుక ఉమ్. ఆ మాటకు ఉమ్. ముఖము చిన్నబుచ్చుకుని ఉమ్. దుఃఖపడుచు వెళ్ళిపోయినా. చూసారా ఎంత సాడ్ అది? ఎలా వెళ్ళిపోయాడు? దుఃఖపడుచు ముఖం కూడా చిన్నబుచ్చుకొని చిన్నబుచ్చుకున్నాడు. మొదట ఎలా వచ్చాడు? పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. చాలా ఆశతో వచ్చాడు, అవునా కాదా? మంచి కోరికతో వచ్చాడు. నిత్య జీవంకి ఎలా వెళ్ళాలని చెప్పి ఒక క్వశ్చన్తో వచ్చాడు. దేవుణ్ణి కలవాలని వచ్చాడు. దేవుని మీద భయభక్తులతో వచ్చాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తూ కూడా వచ్చాడు. దేవుని చూడగానే మోకాల మీద ఉన్నాడు. డైరెక్ట్ క్వశ్చనే నిత్య జీవంకి ఎలాగలని కూడా అడిగాడు. కానీ ఇంకో ఏదో మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది ఏంటి? ఈయన బహు ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే అంత ధనాన్ని విడిచిపెట్టి రావడానికి ఈ యువకుడికి ఇష్టం లేదు. అంత ధనాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టం లేక మొహమంతా చిన్నపించుకొని ఇప్పుడు అక్కడ ఉన్నాడా? దేవునితో ఇంకేమైనా మాట్లాడా? వెళ్ళిపోయాడు అంతే. అంటే అక్కడ ఎవరిని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు మనడు? ధనానికి. అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కానీ ధనానికే ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. అంటే ఇంకా ఏదో మిగిలిపోయింది అనమాట. ఆ మిగిలిపోయిందే ధనం. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కానీ ఆజ్ఞలన్నీ పాటించడానికి వెనకాల ఆజ్ఞల తాలూకు అధిపతి ఎవరు? ఆజ్ఞల తాలూకు అధిపతి దేవుడు కాదు ఆడికి. ఆ యువకుడి దృష్టిలో ఆజ్ఞల తాలూకు అధిపతి దేవుడు కాదు. ఆజ్ఞల తాలూకు అధిపతి దేవుడు అయితే దేవుడు చెప్పిన మాట కంపల్సరీ చేసి ఉండేవాడు. ఆ ఆజ్ఞల తాలూకు అధిపతి ఎవరు? ధనం. ఆ డబ్బు కాపాడుకోవడానికి, ఆ డబ్బు కోల్పోకుండా ఉండడానికి వీడేం చేశాడు? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నట్టుగా వచ్చాడు. అందుకే ఏమన్నాడు యెషయా 64:6లో, మన నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వల్ల ఉన్నాయి. మనం ఇన్ని ఆజ్ఞలు పాటించినా సరే అవి మురికి గుడ్డలతో సమానం దేవుని దృష్టిలో. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టి. అందుకే జీసస్ క్రైస్ట్ కూడా ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? సద్బోధకుడా, సత్పురుషుడు అని నన్ను పిలుస్తున్నావు, నీతిమంతుడు ఒక్కడే, దేవుడు తప్ప ఎవరు లేరని చెప్పి. అక్కడ కూడా సరిపోయింది కదా. దేవుని దృష్టికి మన నీతి కార్యాలన్నీ ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. అయితే నీవు వెళ్ళి నీ ధనం అంతా అమ్మి పేదలకి ఇవ్వు, అప్పుడు నీకు ధనం పరలోకంలో ఉంటుంది. అంటే ఏంటి? పరలోకంలో ధనం నాకు ఎందుకు? నాకు ఇక్కడే కావాలి, నేను ఇక్కడే ఎంజాయ్ చేయాలి, అన్ని లగ్జరీలు నాకు ఇక్కడే ఉండాలనుకున్నాడు. అంటే దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? ధనానికి ఆబ్వియస్లీ ఇచ్చాడు. అదొక్కటే మిగిలిపోయింది అనమాట. ఈ రోజు కూడా మనం ఏది మనలో మిగిలిపోయిందో మనమే గమనించుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, మనం చర్చికి వెళ్తాం, మనం బైబిల్ చదువుతాం, ఎన్నో మంచి పనులు చేస్తాం, కాదని లేదు. కొంతమందితో మనకి నచ్చిన వాళ్ళతో చాలా మంచిగా ఉంటాం, నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండమేమో. ఏదో ఒకటి మిగిలిపోయింది. ఆ ఏది మిగిలిపోయింది? దేవునికి ఏది నచ్చట్లేదు. అలా నచ్చకపోయిన ఏదైతే మిగిలిపోయిందో దానివల్ల మనం ఏవైతే ఆశీర్వాదాలు కోల్పోతున్నామో అది గమనించాల్సిన బాధ్యత మనదే. ప్రతి ఒక్కడు వాడి జీవితం వాడే చూసుకోవాలి. ఇప్పుడు తర్వాత వాక్యాలు కూడా చదవండి. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. అయితే యేసయ్య ఏం చేశాడు? నాకు ప్రతి మాట వెనక నాకు ఇంకో మీనింగ్ వస్తుంది, అందుకని నేను ప్రతి మాటకు అవుతున్నాను. యేసయ్య ఏం చేశాడు? చుట్టూ చూశాడట. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే దాని ముందు మాటలు ఏముంది? దేవుడు ఆ యువకుడిని ప్రేమించడం ఉంది, ఉందా లేదా? ఒక్క నిమిషం క్రితమే దేవుడు ఆ యువకుడిని ప్రేమించాడు. ఆ యువకుడి తాలూకా ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని గమనించాడు, నిత్య జీవంకి వెళ్ళాలని చెప్పి. ఆజ్ఞలు పాటిస్తున్నందుకు దేవుడు ఇష్టపడ్డాడు. కానీ అతను ఏదో ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు మనం రెస్టారెంట్కి తింటా ఉంటాం, ఎవరైనా ఏదైనా బౌల్ కింద పడేశారనుకో తప్పేమని సౌండ్ వస్తుంది, అవునా కదా? అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఎక్కడ సౌండ్ వచ్చిందో అటువైపు చూస్తారు. అప్పుడు ఆ పడేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? కొంచెం సిగ్గుగా ఉంటుంది అని పడేసామే, లేకపోతే మన బట్టల మీద ఏమైనా పడిపోతే జనం. అందుకని ఈ బాగా అంటే
మంచి ఎటిక్వేట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు చెప్తారు బేసికల్లీ మనం ఏదైనా రెస్టారెంట్లో ఉండేటప్పుడు అలా జరిగితే మనం వెంటనే తిరిగి చూడకూడదు. అందరితో పాటు మనమే చూడడం వల్ల అందరూ తను సిగ్గుపడడానికి కారణమయ్యారు కదా, అందులో భాగంగా మనం కూడా ఉంటాం. అలా పడింది ఆ శబ్దం మనకు తెలుసు కదా పడిందని, సో మన మీద పడలేదు కదా, కాసేపు సైలెంట్ ఉండడం వల్ల తప్పేం లేదు. అందరితో పాటు ఏంటంటే చూస్తే ఆ పడేసుకునే వాళ్ళకి చాలా సిగ్గుగా బాధగా కూడా ఉంటుంది. దేవుడికి ఇప్పుడు ఆ యువకుడు వల్ల అదే జరిగింది. అంతమంది ముందు ఆ యువకుడిని ప్రేమించిన దేవుడు చెప్పాడు కదా, ప్రేమించిన వాళ్ళ మీద మనం ఏం పెట్టుకుంటాం, నమ్మకం పెట్టుకుంటాం. వెంబడించమన్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తామన్నాడు, పరిగెట్టి వచ్చాడు, మోకరు వెళ్ళాడు, తన్ని పరలోకం ముందు నీతో పాటు ఉంటానని చెప్పి అన్నాడు. మరి అలాంటి వ్యక్తి తను చెప్పే ఆజ్ఞ పాటిస్తాడనే కదా జీసస్ క్రైస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి నీ ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించేసరికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం చిన్నబుచ్చుకొని దొక్కపడి వెళ్ళిపోయేసరికి యేసయ్యకి చాలా బాధ అనిపించింది. దేవుడు బాధ సిగ్గు పడేలాగా యువకుడు చేశాడు. చాలా బాధాకరమైన విషయం. యేసు చుట్టూ చూసి అంటే దేవుడు చుట్టూ చూడాల్సిన పరిస్థితి దేవుడికి అది వచ్చింది. మనం ఏమనుకుంటాం, అన్నీ చేసాడు అనుకుంటాం. అతను ఆజ్ఞని చిన్నప్పటి నుంచి పాటిస్తాడు, బాల్యం నుంచి అటు మళ్ళీ పెద్ద అయిన తర్వాత కూడా కాదు, బాల్యం నుంచి అన్ని ఆజ్ఞలు పాటించినా సరే ఇంకా ఏదో మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది ఎంత పని చేసింది, మనోడికి రక్షణ లేకుండా చేసింది, దేవుడు బాధపడేలాగా కూడా చేసింది. అందుకని చుట్టూ చూసి దేవుడు ఏమన్నాడంటే, ధనవంతులు దేవుని రాజ్యం చేరడం అతి దుర్లభం. అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళందరూ దేవుని రాజ్యం చేరాలని కాదు అక్కడ, కానీ డబ్బులున్న వాళ్ళకి ఆ డబ్బే దేవుడు అయిపోకూడదు. డబ్బు ఎవరికైతే దేవుడు అయిపోతుందో అప్పుడు ఆ ఆజ్ఞలన్నీ ఎవరితో పాటిస్తున్నట్టు, డబ్బు కోసం పాటిస్తున్నట్టు, దేవుడి కోసం పాటిస్తున్నట్టు. అందుకనే ధనవంతులు దేవుని రాజ్యం చేరట అది దుర్లభం అని చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు శిష్యులు ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కథ కూడా ఉంది. అక్కడ ఈజిప్ట్ ప్రాంతంలో జీసస్ క్రైస్ట్ గలిలియా ఆ ప్రాంతంలో తిరుగుతుండేటప్పుడు సూది బెజ్జం ఉంది కదా. అసలు ఒంటికి సూది బెజ్జంకి ఏంటి తేడా? అది మన కల్చర్కి సంబంధించిన మాటలు కాదు. సూది బెజ్జం అంటే ఒంటెల్ని ఒక చోట ఉంచేవారు. అయితే సూది బెజ్జం లాంటి ద్వారకం కూడా దానికి ఉండేది. కానీ అవి ఓన్లీ ఆ ఒంటెల్ని పోషించడానికి ఎవరైతే ఒంటెలు కాపర్లు ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి మాత్రమే. వీళ్ళిటి నుంచి కాపర్లు వెళ్ళగలరు, కానీ అట్నుంచి ఒంట్లు తిరిగి రాలేదు. అది ఎలాగ సూది బెజ్జం ఆకారంలో ఉంటుంది. అందుకన్నారు. కానీ నిజంగా సూది బెజ్జంలో ఒంటి దూడడం అనే ఆ పదప్రయోగం అయితే యేసుక్రీస్తు చేసి ఉండరు. కానీ నిజానికి ఒకవేళ మనం అదే పదప్రయోగాన్ని అలాగే తీసుకున్నా కానీ ఒంటె ఎంత పెద్ద సైజులో ఉంటుంది. అంత పెద్ద సైజులో ఉన్న ఆ ఒంటె చిన్న సూది బెజ్జం ఇంత ఉంటుంది. 3 mm, 2 mm, 4 mm. అందులో దూరడం ఎంత కష్టం అంటే అసాధ్యం అని. ఆ విధంగా ధనం పైన వ్యామోహం పెట్టుకున్న వాళ్ళు కూడా దేవుని రాజ్యం చేరడం అంతే దుర్లభం అని దేవుడు 2 సార్లు చెప్పాడు. మొదటిసారి చెప్పాడు, ఆ తర్వాత శిష్యులందరూ విస్మయం ఉందరట. అంటే వీళ్ళు ఎక్కడుండి కూడా ఏమీ గ్రహించట్లేదు. అంత విస్మయం ఉండాల్సిన పని ఏంటి ఉంది అక్కడ? దేవుడిని ఆల్రెడీ వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్కడైతే వెంబడించలేదు, వీళ్ళు వెంబడిస్తున్నారు కదా. వీళ్ళు వెంబడించేటప్పుడు దేవుడిని తెలుసుకోవాలి కదా. నీ ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చి పరలోకంలో నీ ధనం పెంచుకొని నన్ను వెంబడించంటే వాడు బాధపడి మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు, ఉంటే సూది బెజ్జంలో దూరడం కన్నా ధనవంతుడు అది ఈజీ, ధనవంతుడు దేవుని రాజ్యం చేరకుండా అన్నాడు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడకూడదు, అవును నిజమే ప్రభు, నిజమే దేవుడు అనాలి. కానీ లేటన్నారు, విషయం ఉందంటే ఆశ్చర్యపోయారు, దేవుడా ఇది ఎలాగా అనేసి. అలాగైతే ఇంకెవడు దేవుని రాజ్యం ఇంకెవడు చేరగలడు, నువ్వు ఎలా మాట్లాడుతుందని చెప్పాను. అది మళ్ళీ దేవునికి బాధ పెట్టే విషయం అవునా కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చాడు, యేసుక్రీస్తు వెళ్తుంటే వెళ్ళి కలిసాడు. అతను దేవుడు ప్రేమించి వెళ్తేనే దేవుడికి బాధ అనిపించింది. మరి చుట్టూ వెంబడించిన కూడా మన జీవితంలో కొన్నిసార్లు అలాగే ఉంటారు. మనం బాగా ప్రేమించిన వాళ్ళే మనం హర్ట్ చేస్తారు, మనం బాగా ప్రేమించిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అలా ఉంటాయి. అలాగే దేవుడి తలక ఆ శిష్యులే విస్మయం ఉందరట. దేవుడు మళ్ళీ బాధపడ్డాడు. అయితే ఇలాగైతే ఎవరు దేవుని రాజ్యం చేరగలరంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇది మనుషులకి సాధ్యం కాదు కానీ దేవునికి సాధ్యమే. ఎలా దేవునికి సాధ్యం? ఇప్పుడు హోషేయ గ్రంథం తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 6వ వచనం.
నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. ఉమ్. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కదా, ఉమ్. నీవు నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఇప్పుడు ఏంటి, హోషేయ అనే ప్రవక్త ఉన్నాడు. అసలు హోషేయ ఏమని వాపోతున్నాడు? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారట. అది ఎంత బాధపడి చెప్పాడు అంటే, జ్ఞానం ఉంటే మనం నశించిపోము. అది ఏ జ్ఞానం? అది దేవుని జ్ఞానం. అది దేవుని జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారని చెప్పి హోషేయ ఎంత ఆవేదనగా రాశాడు. ఏంటి, ఆజ్ఞను పాటించక కాదు, దేవుడు అంటే తెలియక కాదు. అర్థమైందా? జ్ఞానం లేక నా జనులు, మరి ఎవరి జనులు? నా జనులు. అంటే నా జనులను ఎందుకు అంటున్నాడు? నా జనులు అంటే తన స్వజనం అన్నమాట. స్వజనం అంటే దేవుని తాలూకు పిల్లలు అనటం. అంటే దేవుని తెలిసిన వాళ్ళు, ఆ యాజకుల సమూహంలో ఆ తరతరాలుగా వస్తున్న వాళ్ళు, దేవుడు అంటే తన పితరుల ద్వారా తెలుసుకున్న వాళ్ళు, ఆ జనులే, వాళ్ళే దేవుని పిల్లలే జ్ఞానం లేక నశించిపోతున్నారని ఎంతో వాపోతున్నాడు. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లేక నశించిపోతున్నారంటే జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి కదా. దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది ఇప్పుడు సామెతలు 1:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అది అక్కడ అంటే ఇప్పుడు ఏంటి, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు. అలాగే సామెతలు 9లో కూడా ఉంటుంది. సామెతలు 9:10 అక్కడ ఉంటుంది. అక్కడ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలం. అది అంటే 2 సార్లు చెప్పాడు. ఎవరు చెప్పారు? సొలొమోను చెప్పాడు. చెప్పారు లేదా? ఏమని? అక్కడ హోషేయ ఏమని వాపోయాడు? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని చెప్పాడు. కానీ సొలొమోను చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండానే ఈ ఒకడు ఏం చేశాడు? ఆజ్ఞలన్నీ ఏదో పాటించాడు అంతే. ఏదో ఆజ్ఞలు అలా అంటే రిలీజియస్ యాక్టివిటీ లాగా, ఏదో మతాచారం లాగా అలా పాటించాడు తప్ప పరిపూర్ణంగా ఈ ఆజ్ఞలకి అధిపతి ఎవరని తెలుసుకోలేకపోయాడు. అదే జ్ఞానం ఉండుంటే, దేవుని యందు భయభక్తులు ఉండుంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే ఆస్తి దేవుని కన్నా ఎక్కువ అనిపించేది కాదు. అందుకే అజ్ఞానంతో మనం ఏటైపోతాం? నశించిపోతాం. అజ్ఞానం మనకు ఉండకూడదంటే మనకి ఏముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉంటే మనం ఏం చేస్తాం? ఆజ్ఞలు పాటిస్తాం, పాటించడం పక్కన పెట్టు. మొత్తం దేవుడు అంటే తెలుసుకునేవాడు ఈ ఆజ్ఞలు ఎన్నున్నాయి ఏటున్నాయని మర్చిపోతాడు. దేవుడికి ఏది ఇష్టమో అదే చేయగలడు. అది చెయ్యడాకే ఆ యువకుడు రక్షణ కోల్పోయాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవునికి ఇది మనుషులకు సాధ్యం కాదు కానీ దేవుడికి అన్ని సాధ్యం అంటాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి మనలో కూడా ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిపోయింది ఏంటి అని చెప్పి మనకి కొన్నిసార్లు జ్ఞానం రాదు. ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? దేవుని యందు మనకి భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఎప్పుడు ఉన్నాయో అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఆచారపూర్వకంగా ఏం చేస్తాము, నిజంగానే మనస్ఫూర్తిగా అంటే మనసు లోతుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రెండింటికి తేడా తెలిస్తే, ఆ రెండింటికి తేడా తెలిసినప్పుడు కంపల్సరీ మనం ఏది మిస్ అవ్వం. ఏదో మిగిలిపోయింది అంటాం కదా, ఆ ఏది మిగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఉంటుంది? దేవుని యందు భయభక్తులు ఉంటాయి. చూసారా? ఆ యువకుడు చేసిన తప్పు మనం చేయకూడదు. మన జీవితంలో ఏటి లోపం ఉందని చూసుకోవాలి. మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు అనుకోవచ్చు, రోజు క్యారల్స్కి వెళ్తాం, రోజు చర్చికి వెళ్తాం, రోజు ప్రార్థన చేస్తాం కదా, ఏం ప్రార్థన చేస్తామని? దేవుని జ్ఞానం అంటగా. దేవుని జ్ఞానం అడిగితే ఏది తప్పు ఏది రైట్ అని ఆ డిసర్న్మెంట్ మనకు వస్తుంది. లాస్ట్ టైం నేను చెప్పినట్టు వివేచన వస్తుంది అనమాట. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. అప్పుడు అలాంటి వివేచన వచ్చేటప్పుడు దేవునికి ఇష్టమైన పని మాత్రమే మనం చేస్తాం. ఆ పని చేసేటప్పుడు మనకి నిండుగా రక్షణ లభిస్తుంది. అదనమాట ఈరోజు వాక్యం. ఇంకో వాక్యం చదువుకుందాం లాస్ట్లో. ఒకసారి అందరూ ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కరెక్ట్. ఇప్పుడు ఇందాక దేవుడు ఏమన్నాడు? ఇలా అయితే మేము శిష్యులు ఏమడిగారు? ఇలా అయితే ఎవరు రక్షించబడగలరు? నువ్వు ధనవంతులందరూ దేవుని రాజ్యం చేరలేరు, ఒంటె సూది రాజ్యం దూరడం ఈజీ ఇంకా దానికన్నా అన్నావు కదా, అలాగైతే ఎవరు రక్షించబడగలంటే దేవుడు ఏం చెప్పాడు? అది నీ వల్ల సాధ్యం కాదు కానీ దేవుని వల్ల సాధ్యమే. మరి దేవుని వల్ల సాధ్యం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. మనకి ఏం అర్థం కాకపోయినా మనకేమంటే బైబిల్ చదివితే ఇప్పుడు ఏంటి, మనకు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? చూడండి, ఒక్కొక్కటి లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అది ఎందుకు వెళ్ళిపోయాడు? జ్ఞానం లేక వెళ్ళిపోయాడు. హోషేయ ఏమని చెప్తున్నాడు? జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నాడు. మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలని సొలొమోను చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అన్నాడు.
దేవుడు ఏమంటున్నాడు, మనుషులకి మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యం అంటాడు. మరి నీకు ఎలా సాధ్యం దేవుడు అని చెప్పానంటే, దేవుడు అదే జ్ఞానం వస్తాడు. అదే పౌలు చేత చెప్పించాడు. మనకి ఏమని చెప్పించాడు? మీరు విశ్వాసం వల్ల కృప చేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ చేతిలో ఉంది కాదు. అంటే మనం ఏదో చేసామని, మనం ఏదో ఆజ్ఞలు పాటించామని, మనం ఏదో అందరికి మేలు చేసామను, లేకపోతే పేదలకు ఏదో కొంచెం హెల్ప్ చేసామను, అన్నదానాలు చేసాము, పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చామను, వీటన్నీ కాదు. మన నీతి కార్యాలను దేవుని దృష్టికి మురికి కొట్టేవాళ్ళు ఉన్నాయి. మరి నీతి కార్యాలను దేవుని దృష్టికి మురికి కొట్టేవాళ్ళు ఉంటే ఇంకెప్పుడు మనం రక్షణ పొందుతాం? ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు ఏమనుకుంటున్నారు, ఆమెలాగా నేను ఆడంబరం లేకుండా ఇళ్ళకి వెళ్తే బాగుందని ఈ పిల్ల అనుకుంటుంది. అంటే తను తగ్గించుకుందాం. ఆ పిల్ల ఏమంటుంది, నేను నిరాడంబరంగా ఉన్నాను, ఆ పిల్ల అన్ని మేకప్ వేసుకొని వెళ్తుందని చెప్పి తగ్గించుకోలేదు, తను పెంచుకుంది. ఆ జ్ఞానం లేకే కదా. ఆ జ్ఞానం రావాలంటే దేవుని తరగా కృప ఉండాలి, దేవుని మీద మనకి భయభక్తులు ఉండాలి. ఈ రోజు వాక్యంలో మనం ఏంటంటే ఇంకా ఏదో మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయిందే జ్ఞానం లేకపోవడం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మీద ప్రార్థన చేస్తాం. తండ్రి, మేము ఎంతో మంచి వాళ్ళని అనుకుంటాం, ఎంతో భక్తి పరులు అనుకుంటాం, ఎన్నో ఆజ్ఞలు మీరు పాటిస్తున్నాం అనుకుంటున్నాం. ఇంకా మాలో ఏదో మిగిలింది. ఇంకా ఏదైతే మీ రక్షణ ఆనందం నుంచి, మీ రక్షణ నుంచి, మీ ఆశీర్వాదం నుంచి మమ్మల్ని దూరం చేస్తుందో, అది ఏదైతే మిగిలిపోయి ఉందో అది మాకు తెలుసుకోవడానికి మాకు జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానం మీ మీద భయభక్తులు ఉంటేనే వస్తుందని చెప్పి నేను వాక్యం చదివేస్తుంది. ఇది ఓసే అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటున్నాడు ఏసయ్య. ఇదిగో మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా సంఘ సభ్యులు కానీ ఎవ్వరు కూడా జ్ఞానం లేక నశించిపోకూడదు ఏసయ్య. మీ మీద భయభక్తులు కలిగి ఆ జ్ఞానం మాకు ప్రసాదించండి ఏసయ్య. తద్వారా మాకు మేలుకరమైంది, మీ కృపకి యోగమైంది ఏదైతే అదే మేము చేయగలం ఏసయ్య. ఈ వాక్య పట్టణం ద్వారా ఈరోజు మేము మర్చిపోకుండా మాలో ఏ లోపం ఉన్నా సరే మేము తెలుసుకునేలాగా ఆ శక్తి, ఆ ఆలోచన శక్తి, ఆ జ్ఞానాన్ని మీరు మాకు నిండుగా ప్రసాదించమని యేసయ్యను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి సర్వీస్లో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. మనం ఈరోజు వాక్యపాఠం నేర్చుకున్నట్టుగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, ఎన్నో ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం అనుకుంటాం, కానీ మనకు తెలియకుండా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, నిర్మలం చేసుకోవడం అనేది మన వల్ల సాధ్యం కాదు. దానికి మనకి దేవుని తరగతి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. మీరందరూ కళ్ళు మూసుకొని మీకోసం మీరు ప్రార్థన చేయండి. దేవా, నీకు తెలియకుండా నేను ఏదో పాపం చేసి ఉంటాను, ఏదో తప్పు చేసి ఉంటాను. ఆ తప్పులన్నింటినీ మీరు మన్నించండి, నన్ను క్షమించండి, నా మనసుకు అడగండి, నా తలంపులకు అడగండి, నా ఆలోచన, నా తలంపులను శుద్ధి చేయండి. తద్వారా మీ శరీర రక్తమాంసాన్ని నేను స్వీకరించడానికి అర్హులు చేయండి. మేము చేసే ఈ నీతి ఏదైతే ఉందో అది నీ దృష్టికి మురికిగొడ్ల వల్లే ఉందని చెప్తున్నాం. అయితే మా నీతి వలన కాకుండా మీ కృప వల్లే మేము రక్షించబడ్డామని చెప్పి మీ వాక్యం సెలవిస్తుంది. అట్లాంటి కృప మాకు దయచేయమని మీరందరూ ప్రార్థన చేయండి. మీకోసం మీరు ప్రార్థన చేయండి. ఆరాధన బలం మీ దగ్గరికి వస్తుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాడు. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలోంచి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాడు. మనం ఇలాగా ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చేవాడు ఇక్కడే కాదు, యేసే మన కోసం శిలువ మీద మరణించాడు. మన పాపాలన్నీ అక్కడ పక్షాలు అయిపోయి చనిపోయి 3వ నాడు తిరిగి లేచాడు. తద్వారా మనకు కూడా నిత్య జీవం లభించింది. యేసయ్యను ఎప్పుడైతే మనం రిపెంట్ చేసి మన పాపాలను ఒప్పుకొని మన సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరిస్తామో అప్పుడు మనం మరణంని వీడి జీవంలోనికి ప్రవేశిస్తాము. అందరూ మీ చేతిలో ఉన్న రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీసుకోండి. అలాగే ద్రాక్షరసం తీసుకొని దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. యేసయ్య, ఇదిగో తీసుకోండి, మేము అంత మాత్రం పాత్రం కాదు, మీ కృప వల్ల మాత్రమే మేము దీనికి యోగ్యత సంపాదించాం. మీ పిల్లల నుంచి దయచేసి స్వీకరించాం. ఈ సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో మీ జరుపుకున్న ఈ ఆరాధనకి మీరు ఇచ్చిన తోడ్పాటు, మీ కృప, మీ దయ, మీ సహకారానికి మేము వేలాది వందనాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. విషయం ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేసుకునేలాగా మాకు ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ మీరు మీ జ్ఞానం ద్వారా తెలియజేయండి. మాకు ఏదైతే తక్కువై ఉందో అది మీరు మాకు ఇవ్వండి. మాకు ఏదైతే తెలియదో అవన్నీ మీరు తెలిసేలాగా చేయండి. మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి. ఓన్లీ మా కుటుంబ సభ్యులే కాకుండా ఎంతోమంది బయట వాళ్ళకి, అన్యులకి మేము ఈ సువార్తను ప్రకటించేలాగా మేము ఒక వెన్యూ కోసం చూస్తున్నాం. నీకు తెలియదు ఏది కాదు,
ఎవరైనా సరే తన తండ్రిని రొట్టె అడిగితే రాయి ఇచ్చిన, చేపడితే పాము ఇచ్చిన అని చెప్పి ఆయన చెప్పిన దేవుడివి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పిన దేవుడు యేసయ్య. ఇదిగో ఈరోజు మీ పాదాల పడి మేము అడిగి వేడుకుంటున్నాం. ఈ చర్చి కోసం, ఒక వెన్యూ కోసం చూస్తున్నాం యేసయ్య. మీ దయ, మీ కృప చూపించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక వెన్యూ దొరికి తద్వారా మేము మా సొంత కుటుంబ సభ్యులతో పాటు అన్యులకు కూడా మీ సువార్త పట్టించేలాగా మమ్మల్ని అందరూ దీవించండి. ఇదిగో తండ్రి, తమ సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్టిని ముట్టండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని ముట్టి వాళ్ళు ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఆందోళన ఉన్నా, ఎటువంటి బాధలు ఇబ్బందులు ఉన్నా వాటిని గుర్తుపెట్టుకొని వాళ్ళకి నిండుగా ఆశీర్వదించండి యేసయ్య. అందరు కళ్ళు మూసుకోనండి. దేవాది దేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త మీ అందరినీ నిండుగా సదాకాలము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్.